ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువు గారు వివేకానంద గారు. ఒకసారి వారితో మాట్లాడి చాలా విషయాలని నివృత్తి చేసుకుందాం. సార్ నమస్తే. శుభం, జయోస్తు. మీరు ఆధ్యాత్మికంగా తల పండిపోయినటువంటి వ్యక్తులు, ఒక సందేహాన్ని నివృత్తి చేయండి. ఖచ్చితంగా. అసలు ఆత్మ అనేది ఉందా, ఉంటుందా? ఆత్మకు మరణం లేదు అని చెప్పేసి గీతలో చెప్తా ఉంటారు. శరీరానికే మరణం తప్పించి ఆత్మకు ఉండదు అనేసి. ఆత్మకి జన్మలు కూడా ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఎన్ని జన్మలు ఉంటాయి? మనిషికి 7 జన్మలు ఉంటాయి అని చెప్తుంది. ఇదంతా నిజమా? అసలు ఆత్మకి జన్మలకి ఏం సంబంధం? ఆత్మకి శరీరానికి ఏం సంబంధం? ఎందుకు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని, ఆ శరీరంలోకి ఎందుకు వెళుతుంది ఆత్మ? అసలు మీరు అడుగుతున్న ప్రశ్న చాలా విలువైందని, అంత విలువైన ప్రశ్న అడిగినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటీవల కాలంలో ఏం జరుగుతా ఉందంటే, పునాదులు కట్టకుండానే బహుళంతస్తుల భవనాలు నిర్మించేస్తున్నాం. కూలిపోతున్నాయి. పునాది లేకుండా ఎంత బహుళంతస్తుల భవనం కట్టినా అది త్వరితగతిలో కుప్ప కూలిపోవటమే జరుగుతుంది. సో మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, సాగర సమమైన ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాలి. మనకి సమయాభావం ఉన్నది కాబట్టి ఆత్మజ్ఞానం అనే మహాసామ్రాజ్యం యొక్క ఆవరణలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం. కనీసం పరిచయ పరిమళాలని పొందే ప్రయత్నం చేద్దాం. అమ్మ అన్న పదంలో ఎంత అనురాగం ఉందో, ఎంత మమకారం ఉందో, ఎంత ప్రేమ మాధుర్యం నిక్షిప్తమై ఉన్నదో. ఆత్మ అన్న సుశబ్దంలో అంతకన్నా ఎక్కువ మమత, అనురాగం, మహత్తు, విద్వత్తు పొసిగి ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఆత్మలు ఉన్నాయా, లేకపోతే ప్రేతాత్మలు అలా వచ్చేసింది. కాబట్టి నేనైతే ఆత్మ అన్న పదంని కొంచెం మార్చి ఆత్మ చైతన్యం అని అనుకోవటం మంచిది అనిపిస్తూ ఉంది. సో దాన్ని నిజంగా సరైన పదం ఆత్మ చైతన్యం. నేను, మీరు, మనమందరం ఈ దేహాలం కాదు, మనందరం అద్భుతమైన ఆత్మ చైతన్యాలే. ఆత్మ చైతన్యాలమైన మనం మరోసారి ఈ భూతల యాత్రకు విచ్చేయాలని అనుకోవటం వలన మనం ఈ దేహాన్ని ఆశ్రయిస్తాం. మరి ఆత్మ చైతన్యానికి దేహాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏంటి? ఒక వ్యోమగామి, ఒక యాస్ట్రోనాట్ మరో గ్రహంలోకి వెళ్ళినప్పుడు ఏ రీతిగా అయితే స్పేస్ సూట్ ధరిస్తాడు. ఎందుకు ధరిస్తాడు స్పేస్ సూటు? భూతల ప్రకంపన వేగాలు ఒకలా ఉన్నాయి, మనం విచ్చేయబోయే గ్రహం యొక్క ప్రకంపన వేగాలు మరోలా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకంపన వేగాల్ని ఆ ప్రకంపన వేగాలతో మేళవింపు చేసుకోవటానికి దోహదపడే ఒక పరికరమే స్పేస్. అలాగే ఆత్మ చైతన్యం ఎప్పుడు సర్వోత్కృష్టమైన ప్రకంపన వేగంలో ప్రకంపిస్తుంది. ఆత్మ చైతన్యం భూతల ప్రకంపన వేగాలతో మేళవింపు చేసుకోవటం కోసం ఎంచుకున్న ఒక పరికరమే, ఒక వాహనమే ఈ దేహం. ఈ దేహం క్షణకాలంలో పడిపోవచ్చు కాక. మొన్న మీరు ఇటీవల చూసాం, ఒక ఎమ్మెల్యే గారు యాక్సిడెంట్ అయ్యి, చాలా దయనీయమైన సంఘటన. మరణిస్తున్నది దేహం తప్ప ఆత్మ చైతన్యం కాని కాదు. మనం అందరం ఆత్మ చైతన్యాలం. మన జీవితం శాశ్వతమైనది. నిరాఘాటంగా, నిర్విఘ్నంగా ఈ జీవనయానం కొనసాగుతూనే ఉంటుంది. మధ్యలో దేహాలు రావచ్చు, మధ్యలో దేహాలు పడిపోవచ్చు, మధ్యలో జన్మలు రావచ్చు, జన్మలు పోవచ్చు. మనందరం భూతలానికి విచ్చేయాలనుకున్నప్పుడు మాత్రమే దేహాలని ఆశ్రయిస్తున్నాం. మళ్ళీ భూతల నుంచి నిష్క్రమించాలంటే మనం దేహాన్ని విసర్జించి మన పుట్టినింటికి పునఃప్రయాణం అవుతాం. దీనికి శాస్త్ర ప్రమాణం భగవద్గీత 2వ అధ్యాయం 28వ శ్లోకం. ఆచార్యులైన శ్రీకృష్ణుడే స్వయంగా ఉపదేశించారు. ఏ ఆత్మ చైతన్యం మరణించదు, పుట్టదు. కానీ ఆత్మ చైతన్యం తన సహజ ప్రకంపన వేగంలో ఉన్నప్పుడు మానవుడు కళ్ళు దాన్ని చూడలేవు. ఆత్మ చైతన్యం తన ప్రకంపన వేగాన్ని దేహ ప్రకంపన వేగాలకి తగ్గించుకున్నప్పుడు కళ్ళు దాన్ని చూడగలుగుతాయి. మళ్ళీ ఆత్మ చైతన్యం తన ప్రకంపన వేగాన్ని పెంచుకున్నప్పుడు కళ్ళెదురుగుండా ఉన్న దాన్ని చూడదు. కాబట్టి ఆత్మ చైతన్యాలు పుట్టవు, చనిపోవు. అంతదాకా ఎందుకు? సాంఖ్యశాస్త్రం 2వ అధ్యాయం 20వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారండి? అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఆత్మ చైతన్యాలమే ఉన్న మనం ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చనిపోలేదు. పుడుతున్నది ఎవరు? దేహం. చనిపోతున్నది ఎవరు? దేహం. ఇంకోటి చెప్పారు ఆయన, అయం కదాచిత్ న భూత్వా న భూయః న భవిత. ఆత్మ చైతన్యమే ఉన్న నేను దేహంలో ఉన్నాను, కానీ దేహంగా మారిపోలే. భౌతికమైన ప్రపంచంలోకి ప్రవేశించా కానీ భౌతికతని సంతరించుకోలే. ఆత్మ చైతన్యమే అయిన నేను ప్రస్తుతం మానవుడి యొక్క రూపంలో కొనసాగుతున్నా కానీ మానవుడిగా మారిపోలేదు. నిజంగా ఆత్మ చైతన్యం భౌతికతని సంతరించుకుంటే పంచేంద్రియాలు చూడగలిగేది కదా, పంచభూతాలకి లొంగిపోయేది. అంటే నిప్పుతో కాలిపోయేది, నీటితో తడిచిపోయేది. ఎంత అద్భుతం చూసారండి లింగ స్వరూపం. ఆత్మ చైతన్యాలమే ఉన్న మనం అరూపులమే, అంటే ఒక నిర్దిష్టమైన స్వరూపం లేదు, కానీ
ఆత్మ చైతన్యాలమైన మనం ఒక నిర్దిష్టమైన స్వరూపానికి జన్మనిచ్చి ఆ స్వరూపంలోకి ప్రవేశించి ఆ స్వరూపంలో అంతర్భాగంగా అంతర్లీనంగా కొనసాగుతూ ఆ స్వరూపాన్ని మన వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకుంటూ ఉంటాం. కానీ మనం ఉండే స్థితిలోనే మనం ఉంటాం, కానీ ఆ శరీరం యొక్క రూపాకృతిని మనం అలవర్చుకోం. మనం ఈ శరీరంలోంచి నిష్క్రమిస్తే ఆ స్వరూపం ఇక స్వరూపంగా కొనసాగలేదు. అదే కదా లింగ స్వరూపం. ఇంకోటి ఏమన్నారు, అయం అజహ అంటే జన్మలు కూడా మనకు వర్తించవు. అయం అంటే ఈ ఆత్మ చైతన్యం. అయం సనాతన, మనం దైవాలం కాకపోతే సనాతన అని ఎందుకు అంటారండి? తర్వాత అయం శాశ్వత అని ఎందుకు చెప్తారు చెప్పండి? శాశ్వతమైన వాళ్ళం మనం. అయం నిత్య, ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు ఎరుకలోనే కొనసాగుతుంది. చివరి వాక్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నహన్యతే హన్యమానే శరీరే, శరీరాన్ని ముక్కల కింద నరికిన ఆత్మ చైతన్యమే అయిన నాకు కించత్తు హాని కూడా జరగదు. కేవలం ఈ ఆత్మ ఆత్మే కాదు, ఈ ఆత్మయే పరమాత్మని 13వ అధ్యాయం 22వ శ్లోకంలో ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవంగా పరమాత్మయ్య అని శ్రీకృష్ణుడు స్వయంగా ఉపదేశించారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొందాం, ఇప్పటికైనా దైవం కోసం బాహ్యంలో అన్వేషించడానికి స్వస్తి పలికి మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుందాం, అంతర్ముఖులు అవుదాం, అంతర్యామితో అనుసంధానం అవుతాం, ఆ యోగ స్థితిని సుసంపన్నం చేసుకుందాం. కాబట్టి మీ ద్వారా సాధకులందరికీ సదస్సులందరికీ తెలియజేస్తున్నాం, ఆత్మలు ఉన్నాయా అన్నది అసలు సరైన పదప్రయోగం కానే కాదు. ఓకే. మనందరం ఆత్మ చైతన్యాలమే, దివ్యమైన ఆత్మ చైతన్యాలమే, మనందరం శాశ్వతమైన వాళ్ళమే, మనందరం సనాతనమైన వాళ్ళమే, మనం కేవలం ఆత్మలమే కాదు పరమాత్మలమే అనే అద్భుతమైన అంశాన్ని తెలియజేస్తూ, అసలు ఆత్మ అంటే ఒక్కసారి నిర్వచిస్తున్నా. ఆత్మ అంటే సాధారణంగా దేహం లేని స్థితిని ఆత్మ అనుకుంటున్నారు కదా. దేహం విసర్జించేసిన తర్వాత ఆత్మ, అది మనిషి పొరపాటు. చనిపోయిన చనిపోయిన తర్వాత తర్వాత ఏదో ఇలా వెళ్తుంది, అదే ఆత్మ. అది పొరపాటు. నిజానికి ఆత్మ అంటే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా స్వతహాగా నేను ఏదైతే అయి ఉన్నానో, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా దేనిగా అయితే కొనసాగబోతున్నానో, ఏది ఉండటం వలన నన్ను శివం అంటున్నారో, ఏది లేకపోతే ఉత్తర క్షణం దీనిని అంటే ఈ శరీరాన్ని శవం అంటారో, ఆ నిజితత్వం పేరే, ఆ శాశ్వతత్వం పేరే, ఆ దివ్యత్వం పేరే, ఆ సృజనాత్మకత పేరే, ఆ పవిత్రత పేరే, ఆ ప్రత్యేకత పేరే ఆత్మ, అంతరాత్మ, ఆత్మతేజం, కాంతిపుంజం, విష్ణు తేజం. స్వస్తి. జయోస్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.